నాచారంలోని కార్తికేయ నగర్ నియర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ దగ్గర మనకి ఈరోజు 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో మనకి ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అంటే టోటల్గా 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. సో ఈ 10 ఫ్లాట్స్లో ప్రజెంట్ అయితే మనకు ఒక 5 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. సో మనకి ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్, డోర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1895 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్కి హబ్సిగూడ మెట్రో స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ కూడా చాలా బాగుంది, మంచి స్పేషియస్తో వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. సో మనకి లివింగ్ రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు మీరు ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బెడ్రూమ్. ఇదే బెడ్రూమ్లో మనకు ఒక వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. విండోతో పాటు మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో కమ్అవుట్ స్టాప్స్ వర్క్ జరుగుతుంది. ఇంకొక 1 or 2 monthsలో టోటల్గా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. చూడొచ్చు ఇక్కడ మనకి ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్, చాలా బాగుంది. సో మనకి ఫ్లాట్లో ఇంటీరియర్ కనుక చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ కోసం ఒక విండోతో పాటు మనకు ఒక బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో మనకు ఒక బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. మంచి గ్లాస్ రైలింగ్తో ఒక బాల్కనీ ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ మనకు ఒక రోడ్ అయితే ఉంది. సో మన ఫ్లాట్ నార్త్ సైడ్ నుంచి ఇదొక రోడ్ ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద బాల్కనీ అండ్ దిస్ ఈజ్ ద నార్త్ సైడ్ రోడ్ ఇది. సో మళ్ళీ మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. దిస్ ఈజ్ అవర్ సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇట్లా మళ్ళీ మనం హాల్లో కనుక వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక పూజా గది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా గది. మంచి డోర్స్తో వెంటిలేషన్కి ఒక చిన్న విండో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే రైట్ సైడ్లో మనకి ఒక ఓపెన్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది, మంచి స్లైడింగ్ డోర్స్తో. దిస్ ఈజ్ ద ఓపెన్ బాల్కనీ. ఈ ఓపెన్ బాల్కనీ నుండి కనుక చూసుకున్నట్లయితే మనకిది ఈస్ట్ సైడ్ రోడ్. ఇందాక బాల్కనీ నుండి చూస్తే మనకి నార్త్ సైడ్ రోడ్ ఒకటి వచ్చింది, ఇది మనకి ఈస్ట్ సైడ్ రోడ్. సో మన ఫ్లాట్కి 2 sides ఆఫ్ రోడ్స్ అయితే ఉంది. ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో రోడ్ ఉంది, ఇంకొకటి నార్త్ ఫేసింగ్లో రోడ్ ఉంది. ప్రజెంట్ అయితే కిచెన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియాతో పాటు ఒక విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అండ్ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది కిచెన్ కూడా మనకి. దిస్ ఈజ్ ద కిచెన్. మంచి సింక్తో, ఎల్ షేప్ గ్రనైట్తో, ఒక చిన్న విండోతో కిచెన్ చాలా బాగుంది. మంచి స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది యూటిలిటీ ఏరియా. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా. అండ్ ఇక్కడ మనం అవుట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కిచెన్ చాలా బాగుంది, స్పేషియస్గా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. ఒక విండో, ఒక యూటిలిటీ ఏరియా అండ్ దిస్ ఈజ్ ద కిచెన్. మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఒక కామన్ వాష్రూమ్. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. మంచి టైల్ వర్క్స్తో చాలా బాగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కమ్అవుట్ స్టాప్స్ వర్క్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. అండ్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి మంచి విండోతో పాటు మనకి ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్. మంచి టైల్ వర్క్స్తో చాలా బాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్. ఇంకా కమ్అవుట్స్ ట్యాప్స్ ఏం ఫిట్ చేయలేదు, వర్క్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్.
సో ప్రతి బెడ్రూమ్కి మంచిగా డోర్స్ అయితే వీళ్ళు మంచి మెటీరియల్తో అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు డోర్ కూడా. సో టోటల్గా ఇది మనకి 1895 స్క్వేర్ ఫీట్స్ గల 3 BHK ఫ్లాట్. సో దిస్ ఈస్ ద లివింగ్ రూమ్, దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్. అండ్ ఇక్కడ మనకి పూజా గది అండ్ ఇక్కడ ఒక ఓపెన్ బాల్కనీ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్, అక్కడ యూటిలిటీ ఏరియా, దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ మనకి థర్డ్ బెడ్రూమ్, దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఈ విధంగా మనకి 1895 స్క్వేర్ ఫీట్స్ గల 3 BHK ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్. సో ఇదే విధంగా మనకి మన ముందు ఫ్లాటే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి 1865 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. సేమ్ మనకి 3 బెడ్రూమ్స్, 2 అటాచ్డ్ వాష్రూమ్స్, 1 కామన్ వాష్రూమ్, ఒక పూజా గది, మంచి కిచెన్, యూటిలిటీ ఏరియా, బాల్కనీతో చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 1865 స్క్వేర్ ఫీట్స్ గల 3 BHK ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇందాక మనం ఫస్ట్ చూస్తుంది వెస్ట్ ఫేసింగ్. అది చాలా బాగుంది ఫ్లాట్ అయితే. ఇదంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్. సో దట్ ఈజ్ అవర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ప్రజెంట్ అయితే మనం పైనుండి అయితే కిందకైతే వచ్చేసాం అండ్ దిస్ ఈజ్ అవర్ కార్ పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ ఆల్సో CCTV సర్వైలెన్స్ ఉంటుంది, పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంటుంది అండ్ మనకి వాచ్మెన్ రూమ్ ఉంటుంది. సో వాటర్ విషయం కనుక చూసుకున్నట్లయితే బోర్ వాటర్ యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ వాటర్ ఉంటుంది. మనం ప్రైస్లోకి వెళ్ళిపోతే పర్ స్క్వేర్ ఫీట్ 6700 రూపీస్ చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ప్రాపర్టీస్ని కనుక ప్రమోట్ చేయాలి అనుకుంటే నేను కింద నా నెంబర్ అయితే ఇవ్వగలుగుతాను. సో దానికైతే మీరు కాల్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ.